హాయ్ అండి. బ్రైడల్ డిజైన్, గ్రాండ్ డిజైన్ ఎలా డిజైన్ చేసుకోవాలో నేను ఈ వీడియోలో శాంపుల్ పీస్కి వేసి చూపిస్తానండి. 6 పోగుల దారాన్ని తీసుకున్నాను. స్టార్టింగ్ 2 టైమ్స్ మనం లాక్ చేసుకోవాలి. కావాలి అంటే నేను శారీకి వేసి డైరెక్ట్గా చూపిస్తానండి. ఇప్పుడు శాంపుల్ పీస్కి వేసిన 1 2 5 చైన్ వేసి స్ట్రైట్గా చూసుకొని లాక్ చేయాలి. 1 2 3 చైన్ వేసి మనం స్ట్రైట్గా చూసుకొని లాక్ చేయాలి. మళ్ళీ 3 చైన్ 1 2 3 ఇప్పుడు 6 చైన్ 1 6 చైన్ వేసి మనం స్ట్రైట్గా కాకుండా ఒక 4 చైన్ గ్యాప్లో మనం లాక్ చేసుకోవాలి. ఇప్పుడు 3 చైన్ వేయాలి. 3 చైన్ వేసి స్ట్రైట్గా చూసుకొని లాక్ చేసుకోవాలి. మళ్ళీ 3 చైన్ లాక్. ఇలాగే కంటిన్యూ చేసుకోవాలండి. 5 చైన్ 3 చైన్ 6 చైన్ 3 చైన్ ఇప్పుడు 5 చైన్ అలాగే కంటిన్యూ చేసినాను. ఇప్పుడు ఎండ్కి మనం లాక్ చేసి ఒక 2 చైన్ వేసి అక్కడ కట్ చేసుకుందాం. ఇప్పుడు సెకండ్ లైన్ స్టార్ట్ చేద్దాం. లాక్ 1 2 3 4 5 వేసి మనం ఎక్కడికి 5 చైన్ వేసినామో ఆ గ్యాప్లో మనం లాక్ వేయాలి. 1 2 1 2 3 చైన్ వేసి మనం స్ట్రైట్గా చూసుకొని లాక్ వేసినాం కదా, ఆ లాక్లో మనం లాక్ వేయాలి. ఇప్పుడు నీడల్ పైన 2 టైమ్స్ చుట్టుకొని లోపల నుంచి దారం తీసుకొని 2 దారాల్లో ఒక్కసారి 2 దారాల్లో ఒక్కసారి 2 దారంలో ఒక్కసారి మళ్ళీ 2 టైమ్స్ దారం చుట్టుకొని
దారం లోపల నుంచి దారం తీసుకొని 2 దారంలో ఒక్కసారి, 2 దారంలో ఒక్కసారి, ఇలాగే మనం 13th త్రిబుల్ క్రోషాని వేసుకోవాలి దీంట్లో. నీడల్ పైన 2 టైమ్స్ దారం లోపల నుంచి దారం తీసుకొని 2 దారంలో ఒక్కసారి, మళ్ళీ 2 దారంలోంచి దారం తీసుకొని త్రిబుల్ క్రోషా వేసుకోవాలి. రెండు దారంలో ఒక్కసారి, 2 దారంలో నుంచి ఒక్కసారి, నీడల్ పైన 2 టైమ్స్ దారం లోపల నుంచి తీసుకొని 2 దారాల్లో ఒక్కసారి, 2 దారం నుంచి ఒక్కసారి తీసుకోవాలి. ఇలాగే మనం 13 త్రిబుల్ క్రోషాని ఈ ఆర్చ్లో వేసుకుంటాము. నీడల్ పైన 2 టైమ్స్ చుట్టుకొని దారం లోపల నుంచి దారం తీసుకొని 2 దారం నుంచి ఒక్కసారి తీసుకోవాలి, 2 దారం నుంచి ఒక్కసారి తీసుకోవాలి. మళ్ళీ 2 టైమ్స్ చుట్టుకోవాలి. దారం లోపల నుంచి దారం తీసుకొని 2 దారం నుంచి ఒక్కసారి, 2 దారం నుంచి ఒక్కసారి, 2 దారం నుంచి ఒక్కసారి, 2 టైమ్స్ లోపల నుంచి తీసుకొని మనం రెండింట్లో నుంచి మనం త్రిబుల్ క్రోషా వేసుకోవాలి. ఇప్పుడు కౌంట్ చేసుకోండి మీరు ఎంత వేస్తున్నామో అని. మళ్ళీ 2 టైమ్స్ చుట్టుకొని దారం లోపల నుంచి దారం తీసుకొని 2 దారం నుంచి నీడల్ పైన 2 దారాలు ఉంటాయి. ఇప్పుడు మనం 3 చైన్ గ్యాప్లో మనం లాక్ చేసుకోవాలి. ఇప్పుడు 3 చైన్, వన్ 2 3 4 5 చైన్ వేసి మనం 5 చైన్ గ్యాప్లో మనం లాక్ చేయాలి. ఇలాగే కంప్లీట్ చేసి చూపిస్తానండి. చూసారు కదా. ఇప్పుడు థర్డ్ స్టెప్ వేద్దాం. నేను ఆల్రెడీ లాక్ చేసి 5 చైన్ గ్యాప్ లాక్ చేస్తున్నాను. ఇప్పుడు బీడ్ వేద్దాం. లెంతీ బీడ్ తీసుకొని మనం ఫస్ట్ త్రిబుల్ క్రోషా ఏముంది దాని మధ్యలో గ్యాప్ ఉంటుంది. ఆ గ్యాప్ నుంచి దారాన్ని తీసుకొని అక్కడ లాక్ చేయాలి. లాక్ చేసి మళ్ళీ ఆ దారాన్ని పైకి తీసుకొని స్మాల్ బీడ్స్ వేయాలి. స్మాల్ బీడ్స్ వేసిన తర్వాత తీయకుండా దారంలో నుంచి నీడల్ని మళ్ళీ లెంతీ బీడ్ వేసుకోవాలి.
మళ్ళీ సెకండ్ త్రిబుల్ క్రోషా మధ్యలో గ్యాప్ ఉంటుంది కదా, దాని మధ్య నుంచి దారం తీసుకొని మనం అక్కడ లాక్ చేసి ఆ దారాన్ని బీడ్స్ లోపల నుంచి మనం పైకి తీసి మళ్ళీ ఇంకొక స్మాల్ బీడ్ యాడ్ చేయాలి. అలాగే ఉంచి మళ్ళీ లెంతీ బీడ్ క్రోషా నీడిల్కి వేసుకోవాలి. మళ్ళీ త్రిబుల్ క్రోషా మధ్యలో ఉంటుంది కదా గ్యాప్, ఆ గ్యాప్ నుంచి మనం దారాన్ని లాక్ చేసుకోవాలి. లాక్ చేసుకొని అలాగే ఆ బీడ్స్ నుంచి మనం దారాన్ని తీయాలి. తీసి మళ్ళీ ఇంకొక స్మాల్ బీడ్స్ ఇప్పుడు అలాగే ఉంచి బిగ్ బీడ్ వేయాలి. ఇప్పుడు త్రిబుల్ క్రోషా మధ్యలో గ్యాప్ ఉంటుంది, ఆ గ్యాప్ నుంచి దారం తీసి మనం అక్కడ ఒక లాక్ వేసుకొని లాక్ వేసిన తర్వాత ఆ లెంతీ బీడ్ నుంచి దారంని పైకి తీసుకోవాలి. తీసుకొని మళ్ళీ స్మాల్ బీడ్ వేయాలి. ఇప్పుడు మళ్ళీ లెంతీ బీడ్ వేసుకోవాలి నీడలో. దాని పక్కనే ఉన్న త్రిబుల్ క్రోషా మధ్య నుంచి దారం తీసుకొని లాక్ చేసి దారాన్ని దాని లోపల నుంచి మనం పైకి తీయాలి. ఇప్పుడు స్మాల్ బీడ్ అలాగే ఉంచి బిగ్ బీడ్ వేసుకోవాలి. దాని లోపల నుంచి దారం తీసుకొని పైకి తీసుకోవాలి. ఇప్పుడు స్మాల్ బీడ్ అలాగే లెంతీ బీడ్ వేసుకోవాలి. దాని పక్కనే ఉన్న త్రిబుల్ క్రోషా మధ్య నుంచి దారం తీసుకొని లాక్ చేసి దాని లోపల నుంచి మనం పైకి తీసుకోవాలి. తీసుకొని స్మాల్ బీడ్ వేయాలి అక్కడ. వేసిన తర్వాత మనం నీడల్ని దాంట్లోనే ఉంచి మనం లెంతీ బీడ్ని వేసుకోవాలి. దాని మధ్య గ్యాప్ నుంచి దారం తీసుకొని అక్కడ మనం లాక్ చేసి బీడ్స్ నుంచి దారం తీసి మనం స్మాల్ బీడ్ వేయాలి అక్కడ. మళ్ళీ పక్కనే ఉన్న త్రిబుల్ క్రోషా మధ్య గ్యాప్ నుంచి దారం తీసుకొని మనం లాక్ చేసి దారాన్ని మళ్ళీ దాని లోపల నుంచి పైకి తీసుకోవాలి.
ఇప్పుడు స్మాల్ బీడ్ వేయాలి. ఇప్పుడు అలాగే ఉంచి బిగ్ బీడ్ వేసుకోవాలి. లెంతీ బీడ్ని దాని పక్కనే ఉన్న త్రిబుల్ క్రోషా మధ్య గ్యాప్ నుంచి దారం తీసుకుని మనం అక్కడ ఒక లాక్ వేయాలి. వేసిన తర్వాత ఆ బీడ్ నుంచి మళ్ళీ మనం దారం తీసుకొని స్మాల్ బీడ్ వేయాలి. ఇప్పుడు బిగ్ బీడ్ని యాడ్ చేసుకోవాలి. దాని పక్క నుంచి దారం తీసి అక్కడ ఒక లాక్ చేసి బీడ్స్లో నుంచి దారం తీసుకొని మళ్ళీ ఒక స్మాల్ బీడ్ యాడ్ చేయాలి. ఇప్పుడు ఇంకొక లెంతీ బీడ్ని క్రోషాకి మనం ఇన్సర్ట్ చేసుకోవాలి. ఇన్సర్ట్ చేసి లాక్ చేసి మనం బీడ్ నుంచి దారం తీసి మళ్ళీ ఇంకొక స్మాల్ బీడ్ వేయాలి. దాని మధ్యలో గ్యాప్ నుంచి దారం తీసి మనం అక్కడే లాక్ చేసి దాని లోపల నుంచి దారం తీసుకుని అక్కడ స్మాల్ బీడ్ యాడ్ చేయాలి. ఇక్కడ లాస్ట్లో లాక్ చేసిన క్లిప్ మిస్ అయిందండి, సారీ. స్మాల్ బీడ్ ఇప్పుడు మనం లెంతీ బీడ్ వేసుకొని లాక్ చేసి మనం 3 చైన్ గ్యాప్లో లాక్ చేయాలి. అక్కడ క్లిప్ మిస్ అయింది. ఇక్కడ లాక్ చేసి మనం ఇప్పుడు నేను వేసి లాక్ చేశాను, చూసారు కదా, ఇలా వచ్చింది. శారీ అయితే ఇలా ఉందండి. మీకు నచ్చింది అనుకుంటా. మీకు నచ్చితే ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్లో అడగండి. థ్యాంక్ యూ.